రాష్ట్రంలో అన్నదాతల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాటకు సిద్ధమైంది. అన్నదాత పోరు పేరుతో మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం రైతులను గాలి కొదిలేసింది. సకాలంలో కనీసం ఎరువులు కూడా ఇవ్వలేకపోతోంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతన్న ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయబోతోంది. అందరికీ అన్నం పెట్టే అన్నదాతను చంద్రబాబు ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టింది. రాష్ట్రంలోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అన్నదాత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపడుతుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతు సంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలను సమర్పిస్తారు. ఇప్పటికే యూరియా కొరత రైతాంగాన్ని పట్టి పీడిస్తుంది. బస్తా యూరియా కోసం రోజంతా రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, సొసైటీల ముందు వేచి ఉండవలసిన దుస్థితి కొనసాగుతోంది. కూటమి నేతల కనుసన్నల్లోనే యూరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు చేరుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. నల్ల బజార్లో 200 రూపాయలు అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదు అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా పురుగు మందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు ఇస్తామంటూ వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క యూరియా ద్వారానే దాదాపు 200 కోట్ల మేరకు రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఒకవైపు పండించిన పంటకు ధర లేక అల్లాడుతూ ఉండగా, మరోవైపు ఖరీఫ్ సీజన్లో యూరియా దొరక్క మరింత నరక యాతన అనుభవిస్తున్నాడు రైతన్న. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై బాధ్యతాయుత ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ రైతు పోరుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే దీనిపై రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఈ నెల 6న తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 7వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ 8న అన్ని మండల కేంద్రాల్లోనూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. యూరియా సమస్యతో రైతులు సతమతమవుతూ ఉంటే ముఖ్యమంత్రి రైతుల్ని బెదిరిస్తూ మాట్లాడడం, సమస్య లేదు అని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని కూడా రాజకీయం చేసేందుకు వైఎస్ఆర్సీపీ రైతులు అంటూ రైతులకు కూడా పార్టీలను అంటగట్టి తన నీచ బుద్ధిని చంద్రబాబు చాటుకుంటున్నారు. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్న చంద్రబాబు సర్కార్పై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు ఈ సీజన్లో కేవలం 60% విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగవుతుంటే ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వంలోనే స్పష్టత లేదు. అన్నదాత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ ఆందోళనలకు సిద్ధం కావడంతో కూటమి సర్కార్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రైతుల విషయంలో ఇదొక విఫల ప్రభుత్వం, పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటోంది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో రైతులు పోల్చి చూస్తున్నారు.